ఈ స్టూడెంట్ మనకి వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ న్యూస్ లో ఉంది కాబట్టి ఒకసారి వైస్ ప్రెసిడెంట్ ఆఫీస్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ ఏ విధంగా ఎలక్షన్స్ జరుగుతాయి అనేది ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ మనకి ఆఫీస్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ కానీ లేకపోతే ప్రెసిడెంట్ కానీ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ లెజిస్లేటివ్ కౌన్సిల్ will be elected by the system called proportional representation by means of single transferable vote. But in case of members of Lok Sabha and the legislative assemblies are elected by direct method. మనకేం డైరెక్ట్ మెథడ్ దాన్ని మనము ఫస్ట్ పోస్ట్ ద పాస్ సిస్టమ్ అంటాం. దీన్నే మనం ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్ అంటాం. ఈ సిస్టమ్ లో ఒక 10 మంది కంటెస్ట్ చేస్తున్నారంటే 10 మందిలో ఎవరికైతే మెజారిటీ వస్తుందో వాళ్ళే మనము విన్నింగ్ క్యాండిడేట్ గా డిక్లేర్ చేస్తాం. But when it comes to here, proportional representation by means of single transferable vote, quota plays dominant role. What is meant by quota? Electoral college ఏంటి, అసలు ఇది ఓపెన్ బ్యాలెట్ సిస్టమా సీక్రెట్ బ్యాలెట్ సిస్టమా ఒకసారి తెలుసుకుందాం. కోటా అంటే ఇప్పుడు ముందు నేను చెప్పిన డైరెక్ట్ ఎలక్షన్స్ లో ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్ లో మనకి కోటా అనేది ఉండదు. 10 మంది కానీ 20 మంది కానీ పోటీ చేస్తుంటే వాళ్ళలో ఎవరికి మెజారిటీ వస్తే దట్ పర్సన్ విల్ బి డిక్లేర్డ్ యాజ్ విన్నింగ్ ద ఎలక్షన్స్. బట్ ఇన్ కేస్ ఆఫ్ దిస్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ కోటా ఈస్ డిఫైన్డ్. Say for example, I am assuming valid votes by n means n అంటే ఇక్కడ ఏంటంటే number of persons to be elected. But in case of president and vice president, the person to be elected is only one. But in case of Rajya Sabha, in case of legislative council, it can be 2 or 3 or 4. It depends on the vacancies that are arising it. Now I am defining quota for office of vice president where I am writing valid votes by n plus 1. సో ఇక్కడ 100 ఓట్స్ గాని అనుకుంటే మనకి ఏమవుతుందంటే 51%. ఇట్ మీన్స్ ద విన్నింగ్ క్యాండిడేట్ హ్యాస్ టు సెక్యూర్ అట్లీస్ట్ 51% టు బి డిక్లేర్డ్ యాజ్ ఏ విన్నింగ్ ద ఎలక్షన్స్. నౌ ఇన్ కేస్ ఆఫ్ పార్లమెంట్, ద ప్రెసెంట్ పార్లమెంట్, ఇన్ కేస్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ నేనేం చెప్తున్నాను, ఎలక్టరల్ కాలేజ్ అనేది పార్లమెంట్, మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ లో ఎవరున్నారు మనకి లోక్సభ రాజ్యసభ. The present strength of Lok Sabha is 543 and Rajya Sabha is 245. The total members are 788. Right now there are 6 vacancies, that's why the effective strength becomes 782. ఈ 782 లో కోటా ఇచ్చినప్పుడు రేపు ఈ 782 మెంబర్స్ ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు మేబీ there may be 1 or 2 invalid votes. But I am assuming, in order to explain better, I am assuming all the votes are valid. 782 by 2 plus 1 is equal to 392. సో అంటే రేపు ఎలక్షన్ విన్ అవ్వాలంటే సో ఏ క్యాండిడేట్ కైనా 392 ఓట్స్ అనేది మనకి రావాలి కంపల్సరీ. ఈ 392 ఓట్స్ వస్తేనే దట్ పర్సన్ విల్ బి డిక్లేర్ యాజ్ విన్నింగ్ ది ఎలక్షన్స్. ఈ 392 ఓట్స్ కూడా మనం ఏం చెప్తున్నామంటే సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అజ్యూమ్ దట్ ద 2 candidates or 3 candidates are contesting the elections. ప్రతి ఒక్కరికి మనకు బ్యాలెట్ పేపర్ ఇచ్చినప్పుడు ఈ ఎంతమంది అయితే క్యాండిడేట్స్ కంటెస్ట్ చేస్తున్నారో అజ్యూమ్ XYZ ఈస్ కంటెస్టింగ్ ది ఎలక్షన్స్. ఎవరైతే ఎన్నుకుంటున్నారో వాళ్ళు ప్రయారిటీ ఓట్ ఇవ్వాలి. అంటే దీన్నే మనము ప్రిఫరెన్షియల్ ఓట్ అంటాం. ఫస్ట్ ఎవరికి ఇస్తున్నాము, సెకండ్ ఎవరికి ఇస్తున్నాము, థర్డ్ ఏంటి అనేది ప్రిఫరెన్షియల్ ఓట్ ఇస్తాం. అట్లా ముగ్గురు కంటెస్ట్ చేస్తున్నారంటే ఈ ముగ్గురికి మనం ఫస్ట్ ప్రయారిటీ ఓట్ ఏంటి, సెకండ్ ప్రయారిటీ ఏంటి, థర్డ్ ప్రయారిటీ ఓట్ ఏంటి అనేది మనం ఈ ఓటర్స్ ఇస్తారు. ఈ ఓటర్స్ ఇచ్చిన తర్వాత ఈ XYZ కంటెస్టింగ్ చేస్తున్నారు కదా, వీళ్ళకి వచ్చే ఈ ఫస్ట్ ప్రయారిటీ ఓట్ కౌంట్ చేస్తాం. ఎవరికైతే ఫస్ట్ ప్రయారిటీ ఓట్ కౌంట్ చేసిన తర్వాత కోటా గాని వస్తే, కోటా ఇక్కడ ఎంత చూడండి 392 ఓట్స్ గాని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్ వస్తే దట్ పర్సన్ విల్ బి డిక్లేర్డ్ యాజ్ విన్నింగ్ ది ఎలక్షన్స్. ఇక్కడ బీజేపీకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే రైట్ నౌ ఇట్ ఈస్ హ్యావింగ్ మెజారిటీ ఇన్ లోక్సభ దట్ ఈస్ 293. ఈ బీజేపీని మనం ఇక్కడ ఎన్డీఏ అలయన్సెస్ అంటున్నాం. ఈ ఎన్డీఏ అలయన్సెస్ అంతా మొత్తం కలిపితే మనకి లోక్సభలో 293 ఉన్నాయి, అదేవిధంగా రాజ్యసభలో 133 ఉన్నాయి, టోటల్ గా 426 ఉన్నాయి. అంటే ఇఫ్ ఆల్ దిస్ ఎన్డీఏ మెంబర్స్ ఆర్ ఓటింగ్ ఫర్ this candidate, they will be declared as they will be declared as winning the elections. So ఇక్కడ ఫస్ట్ ప్రయారిటీ ఓట్ కౌంట్ చేసినప్పుడు కోటా వచ్చినప్పుడు దట్ పర్సన్ విల్ బి డిక్లేర్ as winning the elections. Assume that the quota is not poll for all these 3 candidates. అప్పుడు ఏం చేస్తామంటే ఈ ఎవరికైతే లీస్ట్ ఓట్స్ ఫస్ట్ ప్రయారిటీ వచ్చింటుందో అతన్ని మనం పోటీలో నుంచి రిమూవ్ చేస్తాం. Assume Z has secured least number of first preference votes. Assume that he got just 50 votes. 50 ఓట్స్ వచ్చింటాయి కదా, అతను ఫస్ట్ ప్రయారిటీ తీసేసి సెకండ్ ప్రయారిటీ ఓట్స్ కౌంట్ చేస్తాం. ఈ సెకండ్ ప్రయారిటీ ఓట్స్ ఎక్స్కి వైకి యాడ్ చేస్తాం. ఇప్పుడు కానీ మళ్ళీ కానీ కోటా కానీ వచ్చింది అనుకోండి, ఎక్స్ కానీ కోటా వచ్చిందంటే ఎక్స్ విల్ బి డిక్లేర్డ్ యాజ్ విన్నింగ్ ద ఎలక్షన్స్. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? సో దిస్ ఈస్ నోన్ యాజ్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. మీ యొక్క సింగిల్ ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎప్పుడు ఈ ఎవరికైతే వాళ్ళు ఈ కంటెస్ట్ చేసిన వాళ్ళు తక్కువ వస్తుందో
వాళ్ళ యొక్క సెకండ్ ప్రయారిటీ నవ్ ఐఎమ్ ట్రాన్స్ఫరింగ్ టు ద ఫస్ట్ ప్రయారిటీ టు ద ఎక్స్ రిమైనింగ్ క్యాండిడేట్స్ ఇన్ ఆర్డర్ టు డిక్లేర్ ద quota. So this is the election of vice president where we'll be having actual elections on 9th September 2025. So try to understand this proportional representation by means of single transferable vote.